హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను పప్పు టమాటో అయితే చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. చాలా బాగుందండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, శుభ్రంగా కడిగాను. తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నాను. అయితే ఇట్లా సైజ్ లాగా కట్ చేసుకుందాం, పీసెస్ కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి. చింతపండు తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, మరి పుల్లగా ఉంటే తినబుద్ధి కాదు, అంత టేస్ట్ అనిపించదండి. కొంతమంది అయితే చాలా పుల్లగా తింటారు, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ నేనైతే టమాటోస్ వేసి చేస్తున్నాను. చింతపండు కూడా వేస్తాను, వేయాలి కదా, కొంచెం అయితే వేస్తాను. మరీ ఎక్కువ వేసుకుంటే తినబుద్ధి కాదు, మంచిగా ఉండదు. ఓకే, ఇక్కడైతే ఒక 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవాలండి. కుక్కర్లో ఉడికిస్తున్నాను కదా, ఇవన్నీ వేసుకొని ఉడికించుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే నేను కొంచెం చింతపండు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. నేను అన్నీ కూడా ఒక్కసారే వేసేస్తాను. తాలింపు డైరెక్ట్ తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఇవన్నీ వేసిన తర్వాత దీనిపైన కొంచెం కారం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, పిల్లలు తినేది కాబట్టి నేను కారం అయితే కొంచెమే వేసాను అనమాట. దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే నేను తీసుకున్నాను. మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకోవాలంటే అండి, తెలియని వాళ్ళు కొంచెం ఎసరు తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మెజర్మెంట్ ప్రకారం అయితే 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ అయితే మనకి సూపర్ సెట్ అయిపోతుంది అంతే. ఎక్కువ కాదు, తక్కువ కాదు, మంచిగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే వాటర్ పోసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాము. తర్వాత నేను వెంటనే మూత తీసేసి చూస్తే మనకి ఈ విధంగా ఉడికింది అనమాట. అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకటి ఏంటంటే అండి, ఒక చిన్న చిట్కా ఏంటంటే నేను తెలుసుకున్నాను, నాకు అట్లా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మామూలుగా మనం కుక్కర్లో ఉడికిస్తాం కదా, ఉడికించినాక మనం ఏదో పని మీద ఉంటాము, తర్వాత మూత తీయొచ్చులే అని చెప్పేసి అట్లనే వదిలేస్తాము, గ్యాస్ బంద్ చేస్తాము. మనకి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఇక పని మీద ఉంటాం కదా, వేరే పని మీద. ఇదేం చేశానంటే చల్లారిపోయి కంప్లీట్గా గాలి పట్టేస్తుందండి, మూత అసలు ఎంతకీ రాదు. ఎంత తీసినా రాలేదు నాకైతే. మొన్న నేను ఒక 1/2 అవర్ తర్వాత తీసాను, అసలు 1/2 అవర్ మళ్ళీ ఇబ్బంది పెట్టింది నన్ను. అలా కాకుండా మనం వెంటనే విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ గ్యాస్ మొత్తం బయటికి వదిలేసిన తర్వాత వెంటనే మూత తీసేసుకుంటే సెకండ్లో వచ్చేస్తుంది. మనం అలానే వదిలేసి తర్వాత ఎప్పుడో పప్పు తాలింపు పెట్టేటప్పుడు తీయొచ్చులే అంటే అది కుదరదు. ఇంకోటి ఏంటంటే అది గాలి పట్టేసి అస్సలు రానే రాదు అండి, చాలా ఇబ్బంది పడిపోవాలి. ఓకే, కొంచెం వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను పప్పు అయితే. ఇక్కడైతే తాలింపు పెట్టేస్తున్నాను. గిన్నె పెట్టేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పప్పులో కొంచెం ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎంత వేసినా అడిగేటోళ్ళు ఎవరుంటారండి పప్పులో, అది అందులో కనిపించదు కాబట్టి. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకుందాము. జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు లేకుండే అండి నా దగ్గర. నిన్న సండే కదా, నిన్న అల్లం వెల్లిపాయల పేస్ట్ పట్టాను, ఉన్న కడిగి పట్టేశాను. ఒక్కటే చిన్న ఎల్లిపాయ దొరికింది ఎక్కడో, అదైతే వేసేసాను. తర్వాత ఆనియన్ పీసెస్ కట్ చేసి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసాను, కొంచెం ఎండిపోయిన కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈరోజు మండే కాబట్టి మార్కెట్లో తీసుకొచ్చుకోవాలి అండి కరివేపాకు. మధ్య మధ్యలో నేను కూరగాయలకు అసలు వెళ్ళను అండి, ఏమైనా మండే రోజు తీసుకొచ్చుకుంటాను. మళ్ళీ మండే వరకు నేను తేను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదైతే మరీ మాడవలసిన అవసరం లేదు, బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అటు ఇటుగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కరివేపాకు ఇప్పుడు వేసాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కొంచెం వేసుకోవాలి అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పులో వేసాను కాబట్టి ఇందులో వేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ వేసాను, ఎందుకంటే ఎల్లిపాయలు లేవు కదండి, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేను అల్లం పేస్ట్ వేసాను. కొంచెం చిటికడంతా పసుపు వేసాను. తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత 1 నిమిషమే అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కాగబెట్టుకున్న పప్పు అయితే ఇందులోకి వేసేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అండి. పప్పు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎట్లా ఇష్టపడతారండి పప్పు, ఎట్లా తింటారండి, అసలు చూస్తేనే నాకు భయం అవుతుంది నిజంగా. కాకపోతే ఇంట్లో వాళ్ళ కొరకు ఏం చేయాలి. సరే, చూడండి, చూడడానికి బాగానే కనిపిస్తుంది, తింటే అన్నం తిన్న ఫీలింగ్ ఉండదు నాకైతే. వండడానికి అయితే బాగా వండుతా, కానీ ఇక తినాలంటేనే నాకు ఇబ్బంది, తినలేను అన్నమాట.
తింటాము కానీ కొంచెం కొంచెం వేసుకొని తింటాను నేనైతే. అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే పప్పు అయితే అయిపోయింది. తాలింపు కూడా పెట్టేశాను. ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. దీంట్లో అప్పడాలు కానీ పాపడాలు కానీ వేయించి నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.